ప్రభువైన యేసుక్రీస్తు నామంలో, జ్యోతిర్మయుడగు తండ్రి నామంలో, పరిశుద్ధాత్ముని నామంలో విమోచన ప్రేయర్ మినిస్ట్రీస్ వారి తరపున వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలు. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు చక్కని ఒక వాగ్దానం ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని ధైర్యపరిచే ఒక మాటని ఇవ్వబోతున్నాడు. ఆ మాట ఏంటంటే, యెహోషువ గ్రంథము 23:10 చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవా మాట చొప్పున మీ కొరకు యుద్ధం చేయవాడు గనుక మీలో ఒక్కడు 1000 మందిని తరుమును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. దేవుడు మీ పట్ల యుద్ధం చేయబోతున్నాడు. ఈ కొరకే దేవుడు మాట ఇచ్చున్నాడు. ఈరోజు ఆ మాట చొప్పున దేవుడు మీ కార్యం సఫలం చేయబోతున్నాడు. యుద్ధం చేయబోతున్నాడు మీ ఎడల. చెప్పాడుగా దేవుడు మాట చొప్పున 1000 మందిని తరుమునని. ఎంత గొప్ప మాట అండి. నీ శత్రువులు నీ పట్ల వచ్చి ఉన్నారా? నీకు శోధనలే నీ వెంట వచ్చిందా? ఎర్ర సముద్రం అలా చూస్తుందా? కానీ దేవుడు నీ పట్ల యుద్ధం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం గత కాలంలో దావీదు చరిత్ర చూసినట్లయితే, దావీదు మహారాజు కూడా యుద్ధము యెహోవాదే అన్నాడు. గొల్యాతుని తరమడానికి సౌలు లాంటి పెద్ద రాజులే భయపడ్డారు. కానీ దావీదు ఏం చేశాడు? దేవుడు వైపు చూసి యుద్ధము యెహోవాదే అన్నాడు. దేవుడు ఈ యొక్క మాటను దావీదు పట్ల చేస్తున్నాడు. యుద్ధం చేస్తున్నాడు దావీదు ఎడల. గొల్యాతునే చంపివేసి ఉన్నాడు. అదొక శత్రువు. దావీదు చేస్తున్నాడు అలాగా. దేవుడు ఆ కార్యం దావీదు ఎడల చేస్తున్నాడు కనుక దావీదు మహారాజు విజయం పొందుకొని గొల్యాతుని ఎదిరించున్నాడు. యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా దేవుని ప్రజలారా, ఈరోజు కూడా దేవుడు వాక్యం సెలవిస్తుందంటే, నీ యొక్క సమస్యల నిమిత్తము, నీ యొక్క శోధన కోసం భయపడుతున్నావా? ఎంతో నిందలు పడుతున్నావా? కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు మార్పు చేయబోతున్నాడు. యుద్ధము చేయబోతున్నాడు నీ ఎడల. కింద 11 వచనంలో కూడా ఉంటుందిగా, కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. జాగ్రత్త పడి దేవుడైన ప్రేమించుతావో దేవుణ్ణి, దేవుడు నీ కొరకు యుద్ధము చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప కార్యం, గొప్ప మేలు నీ రోజు నీకు దేవుడు చూపించబోతున్నాడు. చీకట్లోంచి వెలుగులో మార్చబోతున్నాడు. ఆమేన్. కాబట్టి జాగ్రత్త పడి దేవుని ప్రేమిద్దాం, విశ్వాసం కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈరోజు మీ ఎడల యుద్ధం చేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.